కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో రాజనాల బండ్లపల్లిలో డిసెంబర్ 20వ తేదీన ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకం ధ్వంసం చేసిన కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కదిరి రూరల్ సీఐ మధు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకే నిందితులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో కూడా గొడవకు దిగినట్లు తెలిపారు. తలుపుల వెలిచెలమల రోడ్డు నుంచి రాజనాల పల్లెకు వెళ్ళే ఆ గ్రామానికి వెళ్లేదానికి ఒక సిమెంట్ రోడ్డు పూర్తి చేసి ఆ రోజు సిమెంట్ రోడ్డు ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడవల్లి సిద్ధారెడ్డి గారు ఆ రోజు ఉదయం శిలాఫలకము ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు ప్రోగ్రామ్ కంప్లీట్ అంతా అయిన తర్వాత అదే రోజు రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనిపైన తలుపుల పోలీస్ స్టేషన్ నందు కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి సినారియోలో అంటే ఈ శిలాఫలకాలు కానీ విగ్రహాల ధ్వంసం అవుతున్న దృష్ట్యా రాజశ్రీ అనంతపూర్ ఎస్పీ గారు ఒక స్పెషల్గా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా వేలిముద్ర నిపుణులను తర్వాత డాగ్ స్క్వాడ్ను కూడా అక్కడికి పిలిపించి నేరస్థలంను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. నేరస్థలంలో వచ్చేసి ఒక 2 బీరు బాటిళ్లు తాగి అక్కడ పడేసినట్లు సమాధుల దగ్గర క్లూస్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద ఉన్నటువంటి ఛాన్స్ ప్రింట్స్ కానీ తర్వాత ఈ డాగ్ స్క్వాడ్ రూట్ కూడా చెప్పడము, తర్వాత అక్కడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ టైంలో ఎవరన్నా అక్కడ యాక్టివేట్ అయ్యారా ఉన్నారా అనే ఉద్దేశంతో టవర్ డంప్ అనాలిసిస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ కేసు దర్యాప్తులో భాగంగా గాలపెంట ఎస్ఐ గారు మరియు నేను మా సిబ్బంది పూర్తిగా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా కొన్ని విషయాలు బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ రాజనాల పల్లెకు వెళ్ళే రోడ్డుకు గురించి పులిగుండ్లపల్లెకి చెందిన కొద్దిమంది రోడ్డు ప్రారంభ సమయంలో కొద్ది గలాట జరగడము, దానికి తలుపుల పోలీస్ సిబ్బంది వెళ్ళి దాన్ని ప్యాసిఫై చేయడం జరిగింది. రోడ్డును వేయడము వీళ్ళకు పులిగుండ్ల వాళ్ళకు ఇష్టం లేదు. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తే అందులో కొద్దిమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ ఆ రోజు రోడ్డును అడ్డగించడము, జేసీబీ వర్క్ అడ్డం పడుకోవడము అవన్నీ జరిగినాయి. దీని దృష్ట్యా ఆ రోజు ఎవరు అక్కడ ఉన్నారు, ఏం కథ అని పూర్తిగా విచారిస్తే ఆ నైట్ టైం కొద్దిమంది అక్కడ బన్నే బీరు సీసాలు అదే వైన్ షాప్లో పర్చేజ్ చేసినట్లు ఆ సీరియల్ నెంబర్ మేరకు ట్రేస్ చేసేయడము, తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ పులిగుండ్లపల్లెకి చెందిన కొద్దిమంది వ్యక్తులు అక్కడ పర్చేజ్ చేసినట్టు మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. తర్వాత వారి కోసము మేము గాలింపు చేస్తూ ఉంటే వారికి అనుమానం వచ్చేసి గ్రామం విడిచి పారిపోవడం జరిగింది. తర్వాత మేము వారి మీద మా సస్పెక్ట్ పూర్తిగా ఇదైపోయింది, వాళ్ళే చేసింటారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను ఫస్ట్ ఇంటరాగేషన్ చేస్తే నేరం ఒప్పుకోవడం జరిగింది. నేరం ఒప్పుకొని నేరాంగీకార పత్రం మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఆ రోడ్డు వేయడం అనేది వీళ్ళకు ఇష్టం లేదు. తర్వాత రోడ్డు వేసే సమయంలో అక్కడ కొద్దిమంది పొలాలు ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పి అప్పుడు ఆ రోజు ఇష్యూ చేయడం జరిగింది. దాని ఉద్దేశంతో వీళ్ళు కసి పెంచుకొని ఈ టీడీపీకి వైసీపీకి మధ్య వర్గ వైషమ్యాలు సృష్టిస్తే ఆ రోడ్డు విషయంగా కానీ వేరే విషయంగా కానీ కొద్దిగా ఊర్లో అలజడి అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. వాళ్ళ ఇంటరాక్షన్లో పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది. దీని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా వాళ్ళు ఏమున్నాయా లేవా అనేసి వెరిఫై చేస్తున్నాము. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము, రిమాండ్ డ్యూటీ చేస్తున్నాము. మొత్తం 3 ముద్దాయిలు. ఇందులో కుల్లాయప్ప అనేసి A1 కుల్లాయప్ప, ఇతను ఆ రోజు ఫస్ట్ రోజు గలాట్ జరిగినప్పుడు కూడా అంటే రోడ్డు వేసే సమయంలో ఎక్కువ గలాట్ చేయడం కూడా జరిగింది. ఈ కుల్లాయప్ప అనే అతను తర్వాత జీవన్ కుమారు, తిరుపతయ్య వీళ్ళిద్దరిని కూడా ఈ కుల్లాయప్ప ఫోన్ చేసి లిక్కర్ తెమ్మని చెప్పడము, లిక్కర్ తీసుకొని వీళ్ళందరూ అక్కడ ఒక 2 వీలర్లో పోయేసి అక్కడ డ్రింక్ చేయడము, డ్రింక్ చేసిన తర్వాత దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. అనంతపూర్ ఎస్పీ గారు
సపరేట్గా ఒక సూచనలు చేయడం జరిగింది. వారి సూచనల మేరకు మొత్తం కదిరి సబ్ డివిజన్ అంతా కూడా ప్రతిరోజు నైట్ అలర్టింగ్ ఆఫీసర్స్గా ప్రతి ఎస్ఐ, కన్సర్న్ సిఐ, డిఎస్పీ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా నైట్ రౌండ్స్ తిరుగుతున్నారు. ఎక్కడన్నా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. ప్రతి గుడికి కూడా విలేజ్ కమిటీలను తర్వాత ఫామ్ చేయడము, మెయిన్ టెంపుల్స్ దగ్గర, అంటే ఇప్పుడు మనకు పాలపాటి ఆంజనేయస్వామి టెంపుల్ కానీ ఇలాంటి టెంపుల్స్ దగ్గర, లేకుంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఉన్న రథం దగ్గర కూడా ఒక స్టాటిక్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 50% వరకు అన్నీ కూడా, అంటే ఏ అయితే కాంప్లికేటెడ్గా ఉంటాయనే ఉద్దేశంతో అక్కడ అన్ని సీసీ కెమెరాలు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా సపరేట్గా ఈ ఏవైతే మత సంబంధపరమైనటువంటి ఉన్నాయో దేవాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిల పైన కానీ సపరేట్ నిఘా ఉంచడం అయింది. రాత్రి 10-11 తర్వాత ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరు జరిగినా కూడా పట్టుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మా వైపు నుంచి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేయడం ఏమంటే, దయచేసి ప్రజలు కూడా, ఎందుకంటే కొన్ని శక్తులు ఈ విధంగా అలజడులు సృష్టించి ఏదో ఒక లాభం పొందాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది స్టేట్ వైడ్ కూడా బాగా ఇష్యూ అయింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తమ గ్రామాల్లో కానీ సంచరించినట్లయితే ఇమీడియట్గా పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుతున్నాము. అలాగే కమిటీ, అంటే టెంపుల్స్ కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే భక్తితో ఉంటారో అలాగే ఒక అవాంతరమైన సంఘటన ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి భక్తులు కూడా చాలా మంది వారి వాలంటీర్లుగా గుడి దగ్గర పడుకొనేసి వారి ఆత్మవిశ్వాసాలు దెబ్బతినకోకుండా చూసుకోవాలని మా వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ మధ్య రీసెంట్గా మనకు తెలిసి మన తనకల్ మండలంలో కూడా ఒక ఆంజనేయస్వామి పాద విగ్రహంను వేరే వాళ్ళు, అంటే అదే మతానికి చెందిన వ్యక్తులే ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకు చేశారంటే అక్కడ గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో జరిగింది. ఇది కూడా వేరే రకంగా క్లియర్ అప్ అవుతుంది. కాకపోతే దాంట్లో ఇమీడియట్గా మేము వాళ్ళ ముద్దాయిలను ఐడెంటిఫై చేయడము, వాళ్ళు వచ్చేసి మన అంగళ్ళు, బొరకాయల కోట, మొలక చెరుకు సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు వచ్చేసి ఆ గుప్త నిధులు ఉంటాయంతో దాన్ని పగలగొట్టడం జరిగింది. ఇలానే ఈ ఏరియాలలో ఎక్కువ గుప్త నిధులు పిచ్చి ఉంది కాబట్టి తర్వాత హుండీ దొంగతనాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గుళ్ళను, తర్వాత మసీదులు, చర్చిలు ఎక్కడైతే కాంప్లికేటెడ్ జరుగుతాయి అనే అవకాశం ఉంటుందో అలాంటి చోట మీరు కూడా వాలంటీర్లుగా ఉండి పోలీసుకు సహకరించాలని కోరుకుంటున్నాను. కదిరి రూరల్ మండలం మల్లేగారిపల్లెలో వేసిన లేఅవుట్ నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇంకా ఎవరైనా పట్టా రాకుండా మిగిలి ఉంటే అప్లై చేసుకోండి, 90 రోజులు మీకు పట్టా చేతికి వస్తుంది, ఇల్లు కూడా మంజూరు చేస్తాం, కావున ఎవరైనా రాకపోతే నిరాశ చెందకుండా మళ్లీ అప్లై చేసుకోండి అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంత కష్టపడి మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఈ 1.5 సంవత్సర కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేక మారుమూల ప్రాంతంలో ఉండే దేవాలయాలను టార్గెట్ చేసుకుని వాళ్ల పచ్చ చొక్కాల వారితో ధ్వంసం చేయించి నానా రభసం చేస్తున్నారని, మతం రంగు పులుముతున్నారని, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, ప్రజలే అతనికి బుద్ది చెప్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ప్రకాష్, తహసీల్దార్ మారుతి ప్రసాద్, ఎంపీడీఓ రమేష్ బాబు, మధుకర్ రెడ్డి, రఫీ, కృష్ణారెడ్డి, ప్రసాద్, గరుడప్ప, ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ, సుధీర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, జేబీ ఉల్లా, లోకేష్, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు లేదు. ఏదైతే సంక్షేమం అనేది ఒక అజెండాగా చేపట్టి నవరత్నాలను రూపొందించి దాంట్లో భాగంగా పేద ప్రజల యొక్క అవసరాలను తీర్చే వివిధ కార్యక్రమాలని చేపట్టారు. వాటన్నింటిలో కూడా ఒక సగటు మనిషికి అవసరమైన ఒక ఇల్లు నిర్మించే ఒక గొప్ప కార్యక్రమం ఈ దేవుడందరికీ ఇల్లు. ఈ కార్యక్రమంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు పట్టాల పంపిణీతో పాటు వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించే ఒక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గడిచిన నెల 25వ తారీఖున ప్రారంభం చేయబడింది. దాంట్లో భాగంగా మనం కూడా కదిరి మండలంలో నియోజకవర్గ వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద 26వ తేదీ ప్రారంభించబడి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం ముగింపు ఎల్లుండితో
దాంట్లో భాగంగా ఈరోజు తల్లి బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలో ఇక్కడ చెర్లపల్లి బ్రాహ్మణపల్లిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ పట్టాల పంపిణీ చేయడం జరుగుతుంది. దయచేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు గత సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాభిషేకం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి విడత దాదాపుగా 15,10,000 గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. రెండో విడత ఒక 13 లక్షలు, మొత్తం 22 లక్షల ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు సెకండ్ ఫేజ్ లో మనకి హౌసింగ్ నిర్మాణానికి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రతి సంవత్సరము ఒక కుటుంబానికి దాదాపుగా 1 లక్ష నుంచి 1,50,000 రూపాయల వరకు సంక్షేమానికి నిధులు వచ్చే విధంగా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా దాదాపు 26 పథకాల ద్వారా నిధులు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందజేస్తా ఉంది. ఇంతేకాకుండా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా అమలు చేయడానికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, అదేవిధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వము ప్రజల ముంగటికి తీసుకొని వచ్చి మరి సంక్షేమ పథకాలన్నింటినీ వారి ఇంటికే చేర్చడం అనేది కూడా జరుగుతూ ఉంది. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంటి పట్టాలు లేని వాళ్లకు మనం ఇక్కడ పట్టాలు పంపిణీ చేస్తున్నాము. మరి ఈ పథకంలో ఇంకా ఎవరైనా అర్హులై ఉండి మరి వారికి పట్టాలు రాలేదనే ఏమైనా సమస్య ఉంటే దయచేసి వాళ్ళు ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళా కూడా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే అట్లాంటి వారికి కూడా మనము 90 రోజుల లోపల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు 25 కాదు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తిని పంచివ్వడం జరుగుతూ ఉంది గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో. మరి ఈరోజు కదిరి నియోజకవర్గంలో దాదాపుగా 14,000 మందికి 4,000 పైచీలకు కదిరి మున్సిపాలిటీలు ఇస్తున్నాం. మరో 10,000 మందికి 6 మండలాల్లో కలిపి ఇల్లు కట్టించే కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో 32 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థలాలు ఉండి ఇల్లు లేని వాళ్ళకు కూడా ఆ స్థలాల్లో ఇల్లు కట్టించే కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. వచ్చే సంవత్సరంన్నరలో ఈ మొత్తం 31 లక్షల మందికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది. మరి ఇల్లు కూడా పూర్తిగా మీ ఇష్ట ప్రకారమే, మీరే పూర్తిగా ఇల్లు కట్టుకుంటామంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా మీ అకౌంట్ లో దశల వారీగా వేయడం జరుగుతుంది. లేదు మెటీరియల్ మాత్రం మీరు ప్రభుత్వం నుంచి అంటే సిమెంట్ కానీ, శాండ్ కానీ, ఇసుక కానీ, దానికి కావాల్సిన స్టీల్ కానీ, టైల్స్ కానీ, కరెంటు సామాన్లు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరకే మీకు ప్రభుత్వం ఇస్తుంది. అవి తీసుకుని మీరే లేబర్ని పెట్టి కట్టించుకునే అవకాశం కూడా మీకు ఇస్తుంది. ఆ లేబర్కి సంబంధించిన డబ్బులు మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదు మొత్తం ప్రభుత్వమే కట్టించి ఇవ్వమంటే మీకు ఏ బాధరబంది కూడా లేకుండా పూర్తిగా ప్రభుత్వమే కట్టించి మీ చేతికిచ్చే అవకాశం కూడా 3వ ఆప్షన్. ఈ మూడిట్లో మీకు ఏది కోరుకుంటే అది ఆ పద్ధతిలో ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా మరి మీ దగ్గరికి మీ వాలంటీర్ల ద్వారా మిమ్మల్ని అడుగుతారు. మీరు అడిగినప్పుడు మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇల్లు నిర్మించే కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, ముఖ్యంగా దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా కనీసం ఇంటి పట్టా కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే
అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కోర్టులకు పోయి ఎక్కడికెక్కడ స్థలాలన్నిటిపైన స్టే తీసుకురావడం, మరి మీకందరికీ కూడా రిజిస్టర్ చేసి ఇచ్చి మీరు దాన్ని అవసరమైతే అమ్ముకునే అవకాశం కూడా మీకు కల్పించాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తే మరి దానికి కూడా ఈరోజు కోర్టులకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఈరోజు ఆపిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. మరి అవన్నీ అధిగమించి ఈరోజు మనం పట్టాలు ఇవ్వగలుగుతా ఉన్నాం. మరి పట్టాలు ఇచ్చే రాష్ట్రంలో ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటే దాన్ని కూడా ఓర్వలేక ఈరోజు ఆయన గుళ్ళల్లో విగ్రహాలు పగలగొట్టి మతం పేరుతో రాజకీయాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నిత్యం ఎక్కడో చోట చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనో ఆయన కొడుకు లోకేష్ బాబు డైరెక్షన్ లోనో మారుమూలున్న గుడులు లేకపోవడం, విగ్రహాలు పగలగొట్టడం, తెల్లారితే మళ్ళా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళు పోయి మత రాజకీయాలు చేయడం, ఇట్లాంటి దుర్మార్గపు కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపైన ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఈరోజు మంచి కార్యక్రమాల్ని అడ్డుకునే పని చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇటువంటి పనులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా పూర్తి చేస్తాం. ఈరోజు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి కార్యక్రమం కూడా కేవలం సంవత్సరంన్నర కాలంలోనే పూర్తి చేసి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా లబ్ధిదారుడైన ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలోనే జమ అయ్యే విధంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇళ్ల పట్టాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే ఇచ్చాం. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇచ్చే కార్యక్రమం కూడా నిరంతరం 90 రోజుల లోపలే మీకు ఇల్లు పట్ట ఇచ్చే కార్యక్రమం కూడా నిరంతరం జరుగుతుందని చెప్పి మీకందరికీ సవినీయంగా మనవి చేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి అండదండలు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు. అనంతపురం జిల్లా నల్లచెరు మండలం స్థానిక బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఇంతియాజ్ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఓబీసీ రాష్ట ఉపాధ్యక్షులు పీటీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంతియాజ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులకు గౌరవం లేకపోవడం, హిందూ దేవాలయాలు విగ్రహాలను ధ్వంసం చేయడం, నిందితులను పట్టుకోకపోవడం చూస్తుంటే దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, గంగాధర్, రవిచంద్ర, శంకరాచారి, రెడ్డప్ప, సీఎం గంగులప్ప, వెంకటరమణ, బీజేపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వెంకట శివనారాయణ గారికి, మరియు మా ప్రాంతవాసులైన మా జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎంఎస్ పార్సారథి గారికి, తలుపుల గంగాధర్ గారికి, రొద్దం ఉత్తమ్ రెడ్డి గారికి, సుదర్శన్ గారికి, నాతోటి కార్యకర్తలు, నాతోటి పనిచేసిన లీడర్లు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నా సొంత మండలంలో సీనియర్ నాయకులు అయినటువంటి సీఎం గంగులప్ప, కేసీ వెంకటనారాయణ, రవిచంద్ర, అక్కులప్ప, గంగాధర, సోమే రమణ, రెడ్డప్ప గారు, శంకరాచారి గారు మరియు గణేష్ నాయక్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అదేవిధంగా సోమే వెంకటరమణ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీనియర్ సీఎం గంగలప్ప గారికి, కేసీ వెంకటనారాయణ గారికి, మరి మన నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు ఈ సమావేశం జరగడం ఎందుకనగా ఈ దేవాలయాల మీద, మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న దేవాలయాల మీద పగలగొట్టడం, ఈ గుళ్ళల్లో విగ్రహాలను పగలగొట్టడం, ధ్వంసం చేయడము, దేవాలయాలను ధ్వంసం చేయడము, ఇది చాలా బాధాకరమైన విషయం. దీని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా మేలుకొని మన దేవాదాయ శాఖ మంత్రిని తొలగించి ఈ జరుగుతున్న దేవాలయాల మీద, గుళ్ళ మీద జరుగుతున్న ఈ ధ్వంస అరాచక చర్యలను అరికట్టాలని కోరుకుంటున్నాం. ఈ
ఈ విగ్రహాలను పగలగొట్టడం కానీ, ఈ గుళ్ళను పగలగొట్టడం కానీ, ఇది ఏ వర్గం వారు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. దీని గురించి బాధ్యత తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాల్సిన కోరడం అనేది. దాని తర్వాత దేవాదాయ శాఖ మంత్రిని తొలగించి దీన్ని బాధ్యతగా మన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా మెలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 40 రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో రైతు దీక్షా శిబిరాలు నిర్వహిస్తామని సిఐటియు రాష్ట నాయకులు ఇంతియాజ్ తెలిపారు. ఈ రోజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సిఐటియు సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, మొత్తం వ్యవసాయం కార్పొరేటు చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆహార సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు. మన దేశ ఆహార అవసరాలను పక్కన పెట్టి కార్పొరేట్ల లాభాల కోసం ఇతర దేశాలకు ఎగుమతుల కోసం పంటలు పండిస్తారన్నారు. అందుకనే ఇది రైతుల సమస్య మాత్రమే కాదు, దేశ ప్రజల ఆహార భద్రత సమస్య అని స్పష్టం చేశారు. ఇప్పటికే 40 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేకపోవడం విచారకరమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రైతులు అన్ని రకాల అప్పులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు శివన్న, వివి రమణ, శ్రీరాములు, ఎస్వి రమణ, నాగరాజు, కృష్ణారెడ్డి, రామాంజీ, రామకృష్ణ, రామ్మోహన్, మాబున్నిసా, జిఎల్ నరసింహులు, జగన్మోహన్, హరినాథ్ రెడ్డి, సాంబశివ, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు. దేశ వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి, రైతులను రక్షించుకోవడానికి ఢిల్లీ మహానగరంలో సుమారు 9 రాష్ట్రాల నుంచి రైతులు పోయి అక్కడ ఎముకలు కొరికే చెల్లికి పోరాటం సాగిస్తున్నారు. కనీసం ఈ పోరాటంలో ఈరోజు 7వ దఫా చర్చలు ఉన్నాయి, 2 గంటలకు చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం తన మొండితనాన్ని విడనాడి పరిష్కారం చేస్తుందనే ఆశాభావంతో రైతులంతా ఉన్నారు. అందుకని ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే శక్తులు ఏవైతే రైతాంగ శక్తులు ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఆలోచన చేయాలా. మాకు సంఖ్యలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నారని చెప్పేసి ప్రజలను సంప్రదించకుండా, రైతాంగాన్ని సంప్రదించకుండా నల్ల చట్టాలను తయారు చేసి మేము రుద్దుతాం, అదాని, అంబానీ, ఐటీసీల కార్పొరేట్ సంస్థలకు సేవ చేస్తామంటే రైతాంగం ఒప్పుకోలేదు. ఈరోజు రైతాంగ పోరాట క్షేత్రంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఓడిపోక తప్పదు. ఆ రకంగా వాళ్ళు తీసుకుంటున్న పోరాటాలు ఈ జిల్లాలో మొత్తం మేము కూడా దానికి పోరాటంగా ఈరోజు తీర్మానం చేసినాం. ఈ తీర్మానం ప్రకారం ఈరోజు జిల్లాలో 32 మండలాలకు సంబంధించిన దీంట్లో ఈ రోజు నుంచి ఢిల్లీలో రైతాంగం తమ పోరాటాన్ని ఆపే వరకు మా మండల కేంద్రాల దగ్గర దీక్షా శిబిరాలు ఉంటాయి. ఆ రకంగా వాళ్ళు కేంద్రం రైతాంగం ఏదైతే పోరాటానికి ఇస్తా ఉందో ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయడానికి మేము ఈ కృషి చేస్తాం. అందుకని ఇప్పటికే 43 మంది ఈ ఉద్యమంలో చనిపోయినారు. వాళ్ళు తీర్మానాన్ని చూసినప్పుడు ఈ పోరాటంలో విజయం సాధించడం వీరస్వర్గం అనే పద్ధతుల్లో రైతాంగం ఉంటే దీన్ని రైతాంగాన్ని అంతా 62 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తిని అంతా హైజాక్ చేయడానికి ఐటీసీ, అదాని, అంబానీ ప్రయత్నం చేస్తుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పోరాటాన్ని ఒక ప్రజాస్వామ్య పోరాటంగా వర్ణిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇది ప్రతిపక్షాల కుట్రని, అది తుగడే గ్యాంగ్ అని, మా అర్బన్ నక్సల్స్ అని చెప్పేసి ప్రతి పోరాటానికి నామకరణం చేస్తున్నది. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. నరేంద్ర మోడీ విధానాలన్నీ కూడా వ్యాపారస్తుల కోసమని ఈరోజు పంజాబ్లో చెప్తున్నాం, పంజాబ్ హర్యానాలో చెప్తున్నది మిలిటరీలో 40% మంది దేశాన్ని కాపాడడానికి పోయినారు. అదేవిధంగా ఈ దేశం యొక్క ప్రజల ఆకలి తీర్చడానికి గోధుమ ఉత్పత్తులన్నీ కూడా పంజాబ్ రాష్ట్రం సరఫరా చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకని ఈరోజు
ఈ పోరాటం దేశ పోరాటం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పోరాటం. ఆ రకంగా ఎప్పుడు బ్రిటిష్ కాలంలో 1827లో ఒక పోరాటం నీలి మందు పోరాటం జరిగింది. తర్వాత 1907లో ఒకసారి పోరాటం జరిగింది. దాని తర్వాత అతి పెద్ద పోరాటం రైతాంగ పోరాటం. ఈ పోరాటం విజయవంతం కావాలని ఈ సందర్భంగా మన సమావేశంలో తెలియజేస్తున్నాం. కేంద్రం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, నల్ల చట్టాలు ఏవైతున్నా అవి ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఇప్పటికి 40 రోజుల పాటు దేశ రాజధాని నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతాంగం మోహరించి ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతులు మంచి మార్కెట్ వస్తుందని చెప్పేసి సాకులు చెప్తూ ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చారు. అయితే ఈ చట్టాలు ఎవరి కోసమైతే తీసుకొచ్చినారో వాళ్ళంతా కూడా 1,20,00,000 మంది ఈ చట్టాలు రైతులకు లాభదాయకమైనవి కాదు, రైతుల్ని దివాలా తీసేటివి, రైతుల్ని వ్యవసాయం నుండి నెట్టేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇవి ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ 6 సార్లు చర్చలకు పిలిచి ఆ చట్టాలను సవరించాలని కానీ అట్లాంటి ఆలోచన చేయకపోగా ఇవి లాభదాయకమైనవి చెప్పేసి చెప్తాను. కానీ ఇప్పటికే 45 మంది చనిపోవడం కూడా జరిగింది. అందుకనే ఈ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హిందూపురం ప్రాంతంలోని అన్ని మండల కేంద్రాలను రేపు 7వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగొచ్చే విధంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిలే కూర్చోబోతాను. ఇప్పటికే హిందూపురం ప్రాంతంలోని ధర్మవరం, పరిగి, పెనుగొండ, సోమేంద్రపల్లి, మడక్సిర అన్ని ప్రాంతాల్లో కూడా ప్రిపరేషన్ అయ్యి రేపు 7వ తారీఖు అన్ని ప్రాంతాలను కూడా ప్రారంభిస్తాను. కాబట్టి టెంట్లు ఏదైతే దీక్షలు చేస్తున్నా ఆ దీక్షల్లో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. శ్రీరామతీర్థం సందర్శనకు వెళుతున్న జనసేన పార్టీ నాయకుల అరెస్టును ఖండిస్తున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్. నమస్కారం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలుగా వస్తూ ఉంది. ఈ 19 నెలల కాలంలో దేవాలయాలపైన అయితేనేమి, అలాగే దేవతా విగ్రహాలపైన, అలాగే దేవాలయాల ఆస్తుల భూములపైన ఈ వైసీపీ నాయకులు ఒక రకమైన వేరే విధంగా ఆలోచిస్తూ దేవాలయాల మీద దాడులు జరిగినా కూడా దాన్ని ఏదో నిర్లక్ష్యంగా వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో ఏం దేవతా విగ్రహాలకు ఒక సాక్షాత్తు ఈ రాష్ట్రానికి మంత్రి అయ్యిండి కూడా కొడాలి నానిగారు ఏం దేవతా విగ్రహానికి చెయ్యి ఇరిగిపోతే ఏమి, విగ్రహాలు మాయమైతే ఏమి, అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే మళ్ళీ కొత్త రథం చేయించవచ్చు కదా అని ఈ విధంగా మాట్లాడుతూ హిందూ మతం పైన ఒక దుష్ప్రచారాన్ని ఈ ప్రభుత్వం మొదలు పెట్టడం చాలా దారుణాతి దారుణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలు దేవతా విగ్రహాలపైన దాడులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు కేవలం ఎవరో వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో ఎవరో తాగుబోతులు వచ్చేసి అగ్గిపెట్టినారనో, లేకపోతే అక్కడ ఏదో తేనెటీగలకు ఇది మంట పెడుతూ ఆ రథం కాలిపోయిందని ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా వరకు దారుణం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏదైతే ప్రభుత్వ పథకాలను విడుదల చేస్తున్నామో ఆ రోజు కన్నా ఒక రోజు 2 రోజుల ముందర ఈ విధంగా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని వ్యవస్థలను ఆయన గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా మీ చేతిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రిగా మీరు ఈ దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి జరుగుతున్నాయి అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నిందితులను తీసుకొచ్చి కఠినంగా శిక్షించవలసిన మీరే ఈ విధంగా డైవర్ట్ చేసే పాలిటిక్స్ పరంగా మాట్లాడుతున్నారు అంటే
మీకు మీ విఘ్నతకే ఈ రాష్ట్ర ప్రజలు వదిలేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా అధ్యక్షుడు నిన్న జరిగిన గతంలో 5-6 రోజుల క్రితము విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహాన్ని తీసుకెళ్ళి తల నరకడం అంటే చాలా దారుణాది దారుణం. దానికి బీజేపీ జనసేన సంయుక్తంగా ఈరోజు అక్కడ సందర్శించాలని పోతూ ఉంటే, సమన్వయ కమిటీ ఒకటి పోతూ ఉంటే రాత్రి నుంచే మీరు అరెస్టులు చేయడం, అక్కడికి వెళ్ళనీయకోకుండా నిర్బంధం చేయడం, దీన్ని ఏ విధంగా ఆలోచించాలి అని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీకు జనసేన బీజేపీ అంటే మీకు భయం పట్టుకుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు. కాబట్టి జనసేన పార్టీ నాయకులను నిర్బంధించడం కదిరి జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మీరు తప్పకుండా మీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు మీ చేతిలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మీరు ఎంక్వైరీ చేసి అసలైన నిందితులను ప్రజలకు చూపించి మీరు శిక్షించవచ్చు. కాబట్టి మీరే ప్రజల ముందరకు వచ్చి మీడియా ముందరకు వచ్చేసి మీ ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, జనసేన వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అంటూ మీ మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ దేవాదాయ శాఖ మంత్రి ఊరిలోనే కనకదుర్గమ్మ గారి గుడిలో విగ్రహాలు మాయమైతే ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మీరు తప్పకుండా ఆ దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయండి అని చెప్పేసి ఆయన్ను తీసివేసి మీరు దేవాలయాలను, హిందూ ధార్మిక సంస్థలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడి సందర్శనకు వెళ్ళిన మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీలు శివశంకర్ గారిని అయితేనేమి, బొలిశెట్టి సత్యనారాయణ గారిని అయితేనేమి, అక్కడ క్రియాశీలక సభ్యులను అలాగే అక్కడ పిఎస్సి మెంబర్స్ను అరెస్ట్ చేశారు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మీ కదిరి డిజిటల్ కేబుల్లో